జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశంలో ఉంటా మన దేశంలో బతుకుతా మన దేశంలో సర్వ సుఖాలు అనుభవిస్తా ఏమే పక్క దేశాలకు వంతబాడే వాళ్ళని ఏమనాలో నాకు అర్థమే కావడంలే వాస్తవానికి అయితే ఇలాంటి న్యూస్ చెప్పాలంటే ఒక్కోసారి నాకు పిచ్చి పడుతుందంటే ఏందిరా మనం ఎటువంటి పుణ్యభూమిలో పుట్టాము ఎటువంటి వీరులకు మనం వారసులుగా ఉన్నాము అలాంటిది మన దేశానికి ద్రోహం చేస్తా పక్క దేశాలకు వంతబాడడం ఏందనేది నాకు ఒకసారి అసలు ఎంత ఆలోచించుకున్నా కూడా నాకు అర్థమే కావడంలే జ్యోతి మల్హోత్రా గురించి తెలుసు కదా మీకు ఎందుకులేదు ఇంక నేను తిట్టకూడదని చెప్పేసి చాలా వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా ఇది ఎంత దరిద్రం ఉండో మాటల్లో ఊహించలేం సరే దీని గురించి ఒక అప్డేట్ తెచ్చా చూడండి ఒకసారి ఇది అట్టే ఒళ్ళు మండిపోతుంది అట్లే దరిద్రం దౌర్భాగ్యం చెప్పుకోవాలంటే నాకే సిగ్గుపోతుంది ఈ జ్యోతి మల్హోత్రా ఒక హిందూ ఏమది వచ్చేసి హర్యానా రాష్ట్రం నిజానికి ఈవిడ గారు ఒక గౌరవనీయమైనటువంటి కుటుంబంలో పుట్టింది ఇంకొక విషయం చెప్పనా ఈవిడ గారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమి లేవంట కానీ ఈ జ్యోతి మల్హోత్రా విచ్చలవిడితనానికి అలవాటు పడింది చిత్తకర్తి కుక్కలాగా అన్ని రకాల దురలవాట్లకు లోనైపోయింది ఇక సూడో సెక్యులర్ గా మారిపోయింది చెప్పాలంటే సూడో సెక్యులర్ లేనేమేమో అంతకుమించి ఇదైతే మన భారతదేశంలో ఎక్కడా మగవాళ్ళు లేనట్టుగా పాకిస్తాన్ వాడితో పోయి శారీరక సంబంధం పెట్టుకుంది అమ్మ తరులారా ఎవరైనా ఆడబిడ్డలు ఉంటే నన్ను మన్నించండి వాస్తవాలు అయితే చెప్పుకోవాలి కదా కేవలం పడక సుఖం కోసం మన మాతృదేశానికి చెందినటువంటి రహస్యాలను ఈ పాకిస్తాన్కి అమ్మడానికి కూడా ఎంత మాత్రం కూడా వెనకాల ఈవిడి గారు గత 3 సంవత్సరాల కాలంలో 5 సార్లు పాకిస్తాన్కి పోయి వచ్చిందంట ఆ పాకిస్తాన్ మాట వింటేనే ఆ పేరుంటేనే చిరాకు పుడుతుంది అలాంటిది పోయి ఆ దేశానికి పోయి ఇచ్చింది కనీస శుచి శుభ్రత కూడా లేకుండా మురికి కంపు కొట్టే ఆ పాకిస్తాన్లో ఏ ఉండదని చెప్పేసి ఈ బజార్దే అన్నిసార్లు పాకిస్తాన్కి వెళ్ళొచ్చిందో నాకైతే అర్థం కావడంలే ఇకపోతే పాకిస్తాన్కు వెళ్ళినటువంటి ఈ జ్యోతి మల్హోత్రాకు ఏ విధంగా గూఢచర్య నిర్వహించాలా ఎలా సైనికుల కదలికలను వీడియోలు తీయాలా ఎలాగా ఈ సైనిక ఆయుధ వ్యవస్థలను గుర్తించాలా అన్న విషయాలను కనిపెట్టేందుకు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇచ్చారంట ఈ యదవమండకం ఈవిడ గారికి నేరుగా పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐతో సంబంధాలు కూడా ఉన్నాయి ఇకపోతే ఈ దరిద్ర కొట్టిది పట్టుబడిన తర్వాత విచారణలో మాట్లాడతా నేను ఫ్రీ బర్డ్ను అర్థమవుతుందా నేను ఫ్రీ బర్డ్ను నాకు స్వేచ్ఛ ఉండదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అడగడానికి మీరెవరంటూ పోలీసులనే బెదిరించే ప్రయత్నం చేసిందంట ఏంది ఫ్రీ బర్డ్ అదే నేను చెప్పేది అదే మన దేశంలో స్వేచ్ఛ మితిమీరిపోయింది ఇప్పుడు స్వేచ్ఛ ఉండాలనుకుంటాం కానీ ఆ స్వేచ్ఛ మితిమీరితే ఎట్టుంటుందో ఇదిగో ఇలాగే ఉంటుంది కాబట్టి మన వ్యవస్థల్లో మార్పులు రావాలా మన చట్టాల్లో మార్పులు రావాలా రాజ్యాంగంలో మార్పులు రావాలా ఈ మార్పులు రాకపోతే ఇదిగో ఇలాంటి విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుంది ఇక ఈ బేకార్ మొండ మాట్లాడే మాటలకు పోలీసులు ఒక 2 దెబ్బలు బీకేసరికి మొత్తం కూడా సెటరేట్ అయిపోయింది అయితే మొన్న ఈ మధ్యన ఈ పాకిస్తాన్ ఏజెంట్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కి వెళ్ళిందని చెప్పి చెప్పుకున్నాం కదా పాకిస్తాన్ పర్యటనలో ఉన్నటువంటి ఈవిడ గారికి పెద్ద సంఖ్యలో సాయుధులైనటువంటి బాడీ గార్డులు రక్షణ కల్పించారంట ఇదేమన్నా మినిస్టరా లేకపోతే ఎమ్మెల్యేనా ఎంపీనా ఎవరిదే మాతృదేశానికి ద్రోహం చేసి ఒక పొరంబోకముండా దీనికి బాడీ గార్డులు ఏంది ఇది పాకిస్తాన్లో అది కూడా అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇది మన దేశాన్ని ఏ స్థాయిలో తాకట్టు పెట్టుంటుందో కేవలం దీని పడక సుఖం కోసం దీని జలసాల కోసం అర్థమైందా దీనికి సంబంధించి స్కాట్లాండ్కు చెందినటువంటి ఒక యూట్యూబర్ కాలం మిల్ అనే వ్యక్తి ఈ విషయాన్ని బయటపెట్టాడు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడే ఈ స్కాట్లాండ్ యూట్యూబర్ కూడా పాకిస్తాన్ పర్యటనకి అయితే పోయినాడు అయితే ఈ స్కాట్లాండ్ యూట్యూబర్ పాకిస్తాన్లోని లాహోర్లోని అనార్కలి బజార్లో వీడియో తీస్తా ఉంటే ఈ జ్యోతి మల్హోత్రా కూడా అక్కడికి వచ్చిందంట ఇక జ్యోతి మల్హోత్రాను చూసిన ఈ స్కాట్లాండ్ యూట్యూబరు మీకు పాకిస్తాన్ ఎలా ఉన్నదని చెప్పేసి ఆవిడ గారిని అడిగినాడు అనమాట ఎందుకంటే అతను ఒక యూట్యూబర్ కదా అందులోనూ టూరిస్టు అందుకు ఆవిడ సమాధానం ఎట్లా చెప్పిందంటే పాకిస్తాన్ అద్భుతంగా ఉండాది వీరి ఆతిథ్యాన్ని ఏదా మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ వాళ్ళ ఆతిథ్యాన్ని ఎప్పటికి కూడా మర్చిపోలేను అని చెప్పి సమాధానం ఇచ్చిందట అంతగా ఇచ్చినారు ఆతిథ్యము అంతగా నిజంగా నిన్ను కన్న తల్లిదండ్రులకు వాళ్ళకి గనక ఆ భారతీయత అనేది వాళ్ళ రక్తంలో ఉంటే వాళ్ళు అసలు కుమిలి చచ్చిపోతారు మామూలు సాగు ఉండదు వాళ్ళకు అంత ఘోరమైన సాగు ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే మేము ఇంతటి పాపాన్ని మేము ఎట్లరా కన్నామని చెప్పేసి వాళ్ళు బాధపడి కూసించి చచ్చిపోతారు అంత బాధపడతాను నీ వల్ల ఎట్టే పుట్టావు నువ్వు ఛీ నాకు అసహ్యం వేస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఇక ఆ తరువాత ఈ జ్యోతి మల్హోత్రా అక్కడి నుంచి పోతా ఉంటే ఆమెతో పాటు 6 సాయుధులైనటువంటి బాడీ గార్డులు కూడా పోయినారంట దీంతో బిత్తరపోయినటువంటి ఈ స్కాట్లాండ్ యూట్యూబరు అసలు ఒక సాధారణ యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రాకు అంతమంది బాడీ గార్డులు ఎందుకున్నారో అర్థం కాలేదంట
అర్థమయ్యేది ఏముండదు. మన దేశాన్ని, మన దేశ రాష్ట్రాలన్నీ తీసుకుపోయి అది తాకట్టు పెడుతుంది, శత్రువుల దగ్గర తాకట్టు పెడుతుంది. చెప్పినా కదా, అది కూడా పడక సుఖం కోసం, జల్సాల కోసం, విందులు వినోదాల కోసం. అలాగే ఈ దేశద్రోహి జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్లోని ఒక రైల్లో ప్రయాణం చేస్తా ఉంటే ఏకంగా ఈ పాకిస్తాన్ పోలీసులే ఈ నీచురాలకు వచ్చి టీ సర్వ్ చేశారు. పోలీసు వాళ్ళు టీ తెచ్చి ఇచ్చారు ఈవిడ గారి ఏదో వివిఐపి అన్నట్టు. అర్థమైందా? దీన్ని బట్టి ఏ విధంగా, ఏ స్థాయిలో ఈ దుర్మార్గురాలో ఈ పాకిస్తాన్తో సంబంధాలు నేర్పిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా విషయం బయటికి రావడంతో ఇప్పుడు ఈ స్కాట్లాండ్ యూట్యూబర్ ఈ విషయాన్ని మొత్తం కూడా బయట పెట్టాడు. నాయన ఈ విధంగా జరిగింది, ఈ లపాకి ఉండను, నేను ఈ విధంగా అటు చూసినాను, ఈ విధంగా బాడీ గార్డులు ఎంటేసుకొని తిరుగుతానింది, ఇట్లాడితే భారతదేశంలో ఎట్ట పుట్టిందని చెప్పేసి ఆయన గారు అని చెప్పి దీని మొహాన్ని ఊసి మరి ఈ విషయాన్ని, ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టాడు. అయితే ఈ జ్యోతి మల్హోత్రాకు హర్యానా కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ఇక రిమాండ్లో ఉన్నటువంటి ఈ జ్యోతి మల్హోత్రాకు కేంద్ర ఏజెన్సీలు అంటే చొక్కాలు చూపిస్తున్నాయంట. నన్ను ఎవరో ఒక మిత్రుడు అడిగినారు, ఇంతకో ఆడాం కదా, ఇంతకు ఏమన్నా అంటారా అని అనేసి. ఏమనరు, ముద్దులే పెట్టేది. కానీ ఆ ముద్దు దెబ్బ ఎట్టుంటుందంటే వాళ్ళు జేజినైనా జేజావు కూడా గుర్తొచ్చారు. ఆ మారు ఉంటుంది తగిలితే దెబ్బ. టాళ్ళు ఇంకేం ముద్దులు పెడతారా? ఏందో ఎట్ట బొట్ట. అబ్బా అబ్బా అబ్బా. ఆ పాకిస్తాన్ వాళ్ళు ఉచ్చదాగినా కూడా మీకు సిగ్గురాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశం కోసం బతుకుతాం అనుకుంటారు, అవసరమైతే వాళ్ళ దేశం కోసం, వాళ్ళ మతం కోసం వాళ్ళు సావాలనుకుంటారు. కానీ ఇదేం బరిదెగింపు, ఏంది దారుణము, ఏంది దరిద్రము. నిజంగా నేను చెప్తున్నా, దేశభక్తితో పోలిస్తే పాకిస్తాన్ వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం కూడా అసలు వాళ్ళతో పోటీ కూడా పడలేరు. నిజంగా నా దృష్టి అయితే వాళ్ళే గొప్ప వాళ్ళు. చెప్పినా కదా, వాళ్ళు వాళ్ళ దేశం కోసం, వాళ్ళ మతం కోసం వాళ్ళు సావాలనుకుంటారు, వాళ్ళు సంపాలనుకుంటారు. కానీ ఇదేంది, మాతృదేశానికి నమ్మక ద్రోహం చేయడం ఏంది అంటానే. ఏంది దరిద్రం. అబ్బా దండం రా స్వామి. ఇటాటోళ్లను నడి బజార్లో నిలబెట్టి చెరుకు మిషన్లో దొబ్బినా కూడా తక్కువేం కాదు. అర్థమవుతుందా? అది విషయం. అయితే కడుపు మండిపోతుంది ఇట్లా న్యూస్ చెప్పాలంటే, బాధేస్తుంది. మిత్రులారా, ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తే, నేను నచ్చిందా అని కూడా అనలేను, ఏమని చెప్పాలా దీన్ని, ఈ న్యూస్ నచ్చిందా అనేసి. ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.